ఎమ్మెల్సీ ఎలక్షన్ కి సంబంధించి ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ ని కవర్ చేస్తాను. కొంచెం లాంగ్ అయినా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎడ్యుకేటివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో. లాస్ట్ దాకా చూడండి. మీకు కూడా అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్ రిలేటెడ్ ఇన్ని ఇష్యూస్ ఉంటాయా అని ఇక లైఫ్ లో మళ్ళీ మీరు దీని గురించి ఆలోచించక్కర్ల. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా. బేసిక్ గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఆహ్, ఒక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల్ని రిప్రజెంట్ చేయడానికి ఇప్పుడు వీళ్ళు పాలిస్తున్నారు. కానీ నిజానికి రిప్రజెంటేటివ్స్ వీళ్ళంతా మనకి. పీఎం దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు. వీళ్ళు ఎవరైనా కూడా చదువుతో సంబంధం లేకుండా వాళ్ళు మనల్ని రిప్రజెంట్ చేయొచ్చు అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తది. సో దానికోసం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు. దానికోసం పార్లమెంట్‌లో ఎంపీలు. ఇది బేసిక్ స్ట్రక్చర్. దీంట్లో మళ్ళీ చదువుకోలేని వాళ్ళు, చదువుతో సంబంధం లేకుండా అందరూ పోటీ చేస్తారు కాబట్టి సమాజంలో కాస్త చదువుకుని కాస్తంత ఆలోచనాపరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం కోసం పార్లమెంట్ కి పక్కనే రాజ్యసభ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అట్లాగే 119 కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీకి పక్కన కౌన్సిల్ అనేది ఇష్టమైతే ఆ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం ఇష్టమైతే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఈ కౌన్సిల్ అనేది ఉంది. దీన్ని ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఈ కౌన్సిల్ అనేది 170 స్థానాలు ఉంటే గనక ఆంధ్రప్రదేశ్‌కి ఉన్నాయి కాబట్టి 175లో 1/3 ఆఫ్ ది స్థానాలు మాత్రమే ఉండాలి. అంటే 175 ఉంటే అందులో 1/3 మాత్రమే కౌన్సిల్‌లో నంబర్ ఆఫ్ సీట్స్ ఉండాలి. సో వీటిల్లో కూడా మళ్ళీ కోటా ఉంటది. ఆ కోటా ఏంటంటే ఒకటి ఆహ్, 175లో ఎన్నున్నాయి అనే ఆ రేషియోని బట్టి దీంట్లో కొన్ని స్థానాలు ఒక 70% ఆఫ్ ది స్థానాల్ని అట్లాగా ఎంచుకుంటారు. ఇంకొన్ని స్థానాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్ అదే అన్నమాట. టీచర్స్ అండ్ పట్టభద్రులు అంటే ఉపాధ్యాయులు అండ్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి కొంతమంది ఏ పార్టీకి ఆ పార్టీకి నిల్చుంటారు. టీచర్లు వెళ్లి ఓటేస్తారు. అండ్ పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి సర్టిఫికేట్ ఉన్నారో వాళ్ళు వెళ్లి ఓటేస్తారు. సో ఓటింగ్ కూడా సెపరేట్ ప్రక్రియ. అది కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటది. అది కూడా లాస్ట్ లో చెప్తా. సో ఇట్లా వేసిన తర్వాత వీళ్ళు ఇంకొక కోట ఉంటది, గవర్నర్ కోట. గవర్నర్ కోట ఏంటంటే ప్రభుత్వం ఆల్రెడీ ఉన్న రూలింగ్ ప్రభుత్వం గవర్నర్ కొన్ని లిస్ట్ పంపిస్తుంది ఆయన కోటలో. సో మీరు వీళ్ళని కనుక అప్రూవ్ చేస్తే వీళ్ళు బెటర్ అవుతారు అని. బేసిక్ గా కౌన్సిల్ అయినా రాజ్యసభ అయినా ఏంటంటే రాజ్యసభకి ఇట్లా జరగదు, వేరే ఉంటది. ఎమ్మెల్సీ గురించి చెప్తున్నా. సో ఏంటంటే సమాజంలో కాస్త ఆలోచన పరులు అందరూ కూడా ఉంటే కేవలం అక్కడ ఎమ్మెల్యేలు అయినా కూడా వాళ్ళు చదువు లేని వాళ్ళు కాబట్టి ఒకవేళ ఉంటే గనక అట్లా చదువులేని వాళ్ళు ఉంటే గనక వీళ్ళు వాళ్ళకి సలహాలు ఇస్తారు. ఏదైనా ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిల్డ్ ఎట్లా జరిగిందంటే ఒకళ్ళతో ఒకళ్ళు సరైనటువంటి చర్చలు జరుపుకోవడం, ఒకళ్ళకొకళ్ళు తెలియని వాళ్ళు తెలిసేయాలి. ఇప్పుడు కొంతమంది చదువు ఉన్నా లేకపోయినా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఆలోచన పరులు, చదువు ఉన్నవాళ్ళు. సో ఇద్దరి కలయికతో ప్రజలకి మేలు చేయాలనే కాన్సెప్ట్ తో ఉంది కాన్స్టిట్యూషన్ అనేది. కానీ వీళ్ళు దీన్ని ఏంటంటే రాజ్యసభ గాని, ఎమ్మెల్సీ గాని అక్కడ ఎవరికైతే టికెట్లు ఇవ్వలేకపోయామో వాళ్ళని ఇక్కడ పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందడం కోసం దాన్ని సర్వనాశనం చేసేసారు. ఈ రోజు చివరికి గవర్నర్ కోటా దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చేటువంటి లిస్ట్ అయినా గానీ, పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓట్లేసేటువంటి లిస్ట్ అయినా గానీ, ఈ పోటీ చేసే వాళ్ళైనా గానీ అల్టిమేట్ గా రాజకీయ పునరావాసం. వేరే దగ్గర టికెట్లు నీకు ఎలక్షన్ లో టికెట్ ఇవ్వలేకపోతున్నా సరే నీకు ఎమ్మెల్సీ ఇస్తా అనే ఒక దరిద్రగొట్టు ఏదైనా సరే ఒక నీచపు సంస్కృతిలో మార్చేయగలుగుతారు మన రాజకీయ నాయకులు. ఏ పార్టీ వాళ్ళైనా. అట్లా వీళ్ళు మార్చేశారు దాన్ని. రాజ్యసభ కూడా అట్లాగే తయారు చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు జరిగేటువంటి ఎలక్షన్ కూడా దాని కిందే వస్తది. సో ఇది గవర్నర్ కోట. అయితే ఏదైనా ఒక బిల్ పాస్ చేసినప్పుడు, అసెంబ్లీ ఏదైనా బిల్ పాస్ చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా కౌన్సిల్ యాక్సెప్ట్ చేయాలనేటువంటిది ఏమీ లేదు. కౌన్సిల్ గనుక దాన్ని రిజెక్ట్ చేస్తే మళ్ళీ అది అసెంబ్లీకి వస్తది. అసెంబ్లీలో రెండోసారి ఓకే అయితే గనక అది ఆ బిల్ పాస్ చేసేసుకోవచ్చు ఆ గవర్నమెంట్. సో కౌన్సిల్ అనేది ఒక నామమాత్రపు కావచ్చు, ఏదైనా డిస్కషన్స్, డిబేట్స్ జరగడానికి చూపించుకోవడానికి. బేసిక్ గా అది ఇందాక అనుకున్నట్టు ఆలోచన పరులు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పీపుల్ కలిసి ప్రజలకు మంచి చేయడానికి పెట్టినటువంటి థింగ్. కానీ దాన్ని వీళ్ళు రాజకీయ పునరావాసానికి వాడుకుంటున్నారు. అందులో క్లియర్ కట్ ఐడియా, ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇందులో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ముఖ్యమైనది ఏంటంటే ఓటు వేసినప్పుడు దాన్ని ప్రాధాన్య క్రమంలో ఓటు వేస్తారు. దాన్ని కౌంటింగ్ చేస్తారు. మనం ఎట్లాగా మామూలు ఎమ్మెల్యేకి, ఎంపీకి ఎట్లా ఓటేస్తాం? వెళ్ళి పలానా పార్టీ నాకు ఓకే అంటే ఆ పార్టీ, ఆ గుర్తు, ఆ మనిషి పక్కన, ఆ ఫోటో పక్కన నొక్కేసి వస్తాం. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి వాళ్ళకి వేసేస్తారు. వాళ్ళు విన్నర్ కింద డిక్లేర్ చేస్తారు. ఇక్కడ అట్లా కాదు. మొదటి ప్రాధాన్య క్రమం అని, రెండో ప్రాధాన్య క్రమం అంటే నాకు బలానా ఏ అనేటువంటి వ్యక్తి నాకు ఎమ్మెల్సీ అవ్వాలని ఉంది. ఒకవేళ ఏ గనక అవ్వని పక్షంలో నాకు సి అవ్వాలని ఉంది. అట్లా నాకు మూడో ప్రాధాన్యత ఎఫ్ అవ్వాలని. అట్లా ఏ టు జీ ఉన్న వాళ్ళలో ఏ ఏ అనేది నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్, డి అనేది సెకండ్ ప్రిఫరెన్స్, జి అనేది థర్డ్ ప్రిఫరెన్స్. అట్లా నేను బి అనేది ఫోర్త్ ప్రిఫరెన్స్, సి అనేది ఫిఫ్త్ ప్రిఫరెన్స్. ఇట్లా ఒక 6 ప్రిఫరెన్స్‌ల వరకు నేను ఇచ్చుకుంటూ నేను ఓటర్‌నైతే ఓటు వేసుకుంటూ వెళ్ళిపోతా. సో అట్లా అందరూ కూడా గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఇట్లా ఈ రకంగా ఓటేసినప్పుడు కౌంటింగ్ దగ్గరికొచ్చేసరికి మొదటి ప్రాధాన్య క్రమము ఓట్లు గనక నంబర్ ఆఫ్ ఓట్స్ ఇన్ని రావాలని ఉంటది.
అన్ని ఏకి వచ్చేసాయి అనుకోండి, ఏని విన్నర్ గా డిక్లేర్ చేసేస్తారు. కానీ రాలా. ఏకి ఎన్ని వచ్చాయో బికి కూడా మొదటి ప్రాధాన్య క్రమం ఓట్లు అన్నీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు అసలైనటువంటి ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటది అనమాట. సో మొదటి ప్రాధాన్య క్రమంలో తక్కువ ఓట్లు ఎవరికి వచ్చాయి అనేది లెక్కేసి ఈకి వచ్చాయి అనుకోండి, ఈ పర్సన్ కి ఈ పర్సన్ ఎలిమినేట్ చేసేస్తారు. ఇక ఏ నుంచి జీ వరకు ఈని తీసేసి మిగతా వాళ్ళది లెక్క. సో ఇప్పుడు జీకి ఇంకా తక్కువ వచ్చాయి, ఇప్పుడు బికి ఇంకా తక్కువ వచ్చాయి, లేదా ఏకే తక్కువ వచ్చాయి అందరికంటే. సో అట్లా ప్రతి ఒక్కళ్ళని కూడా ఎలిమినేట్ చేసుకుంటూ అందుకే దీని కౌంటింగ్ చాలా టైం పడుతుంది. ఓవర్ నైట్ నడుస్తూ ఉంటది ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్. ఇది ఎస్పెషల్లీ పట్టభద్రుల ఉద్యోగ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. సో ఆ రకంగా కౌంట్ చేసుకుని ఓవర్ ద అవర్స్ ఆఫ్ కౌంటింగ్ తర్వాత రిజల్ట్ అని అనౌన్స్ చేస్తారు. పర్టికులర్ పర్సన్ సికి ఇంతకీ సికి అందరికంటే ఎక్కువ మొదటి ప్రాధాన్యత వచ్చే, రెండో ప్రాధాన్యత వచ్చే, మూడో ప్రాధాన్యత అంటే ప్రిఫరెన్స్. ఆ ప్రిఫరెన్స్ లో సికే ఎక్కువ వచ్చాయి. సో సి ఇస్ ద విన్నర్ అని అల్టిమేట్ గా ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తుంది. ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కౌన్సిల్, దానికి కౌన్సిల్ పెట్టిన ఎలక్షన్స్ వెనకాల నడిచేటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి గ్యాలరీ ఆ ఇష్యూస్. ఇది బేసిక్ గా ఇది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి. మీకు ఇంకేదన్నా ఐడియా ఉన్నా, మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి.